Subscribe to our channel. Click on bell icon, you never miss any update. Welcome to Kiran Testing Academy, Class 12. Previous మనం BVI చూసాం, ECP చూసాం, టెస్ట్ డేటా డిరైవ్ చేసాం, రైట్? సిస్టమ్ టెస్టింగ్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం యాక్చువల్గా కదా. ఫంక్షనల్ టెస్టింగ్లో మనం ఇన్పుట్ డొమైన్ గురించి డీటెయిల్గా డిస్క్రిప్షన్ చెక్ చేసాం. ఓకే, ఇప్పుడు ఒకసారి మనం నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ సైడ్ వెళ్దాం. నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ అంటే ఏంటి? లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఓకే, సో చెప్పాను కదా, సిస్టమ్ టెస్టింగ్లో మనకు 2 పార్ట్స్ ఉంటాయి, ఫంక్షనల్ అండ్ నాన్ ఫంక్షనల్. ఫంక్షనల్ అనేసరికి బిహేవియర్, నాన్ ఫంక్షనల్ అనేసరికి నాన్ బిహేవియర్ టైప్ ఆఫ్ టెస్టింగ్. ఓకే, సో లెట్స్ సీ వాట్ ఫాల్స్ అండర్ నాన్ ఫంక్షనల్. చాలా లిస్ట్ ఉంటాయి. నాన్ ఫంక్షనల్ అంటే ఇవేనా అంటే ఇంకా చాలా ఉన్నాయి. ఇవి మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఆల్సో. మీరు ఒకసారి ఫంక్షనల్ అంటే ఏంటండి? యూజర్ బిహేవియర్ ఆర్ అప్లికేషన్ బిహేవియర్. నాన్ ఫంక్షనల్ అంటే GUI కానీ పర్ఫార్మెన్స్, సెక్యూరిటీ ఇలాంటివన్నీ నాన్ ఫంక్షనల్ కింద వస్తాయి. ఓకే, సో ఒక్కొక్క దాని గురించి మీకు డెఫినేషన్ చెప్తాను. నాన్ ఫంక్షనల్లో GUI టెస్టింగ్, యూజబిలిటీ టెస్టింగ్, performance testing, security testing, recovery, compatibility, configuration testing, installation testing, sanitation testing and competitive testing are different testings ఉంటాయి. ఓకే, GUI testing, graphical user interface testing అంటే లుక్ అండ్ ఫీల్ ఆఫ్ అన్ అప్లికేషన్. దీనికి ఫంక్షనాలిటీకి ఏమైనా రిలేషన్ ఉందా? లేదు కదా. సో అందుకే ఇది నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ కింద వస్తుంది. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే లుక్ అండ్ ఫీల్, బ్యాక్గ్రౌండ్ కలర్, స్క్రీన్, ఇమేజ్, టెక్స్ట్ ఫాంట్, టెక్స్ట్ సైజ్ ఇలాంటివన్నీ మనం టెస్ట్ చేయడంని GUI టెస్టింగ్ అంటాం. ఓకే, ఎందుకంటే ఇదేం ఫంక్షనాలిటీ రిలేటెడ్ కాదు కదా. ఒక లాగిన్ బటన్ ఉండాలి, అది రెడ్ కలర్ ఉండాలి. మనం గ్రీన్ కలర్లో ఇచ్చినాం, గ్రీన్ కలర్ ఇచ్చినా రెడ్ కలర్ ఇచ్చినా దాన్ని క్లిక్ చేస్తేనైతే లాగిన్ అవుతుంది కదా. లాగిన్ అయినప్పుడు ఫంక్షనాలిటీ ప్రాబ్లం లేదు, కానీ చూడ్డానికి గ్రీన్ అనుకున్న దగ్గర రెడ్ పెట్టేసరికి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. సో ఇలాంటి టెస్టింగ్స్ అన్ని మనం GUI టెస్టింగ్ కింద డిజైన్ చేస్తాం. GUI టెస్టింగ్ మెయిన్గా ఏం చేస్తాం? బ్యాక్గ్రౌండ్ కలర్, స్క్రీన్, ఇమేజ్, టెక్స్ట్ ఫాంట్, టెక్స్ట్ సైడ్ ఇలాంటివన్నీ మనం GUI టెస్టింగ్లో టెస్ట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చి యూజబిలిటీ టెస్టింగ్, విచ్ డిఫైన్స్ యూజర్ ఫ్రెండ్లీనెస్ ఆఫ్ అన్ అప్లికేషన్. ఎంత యూజర్ ఫ్రెండ్లీనెస్, ఎంత యూజబిలిటీ ఉంది అప్లికేషన్ అనేది GUI టెస్ట్, యూజబిలిటీ టెస్టింగ్లో తెలుస్తుంది మనకి. పర్ఫార్మెన్స్ టెస్టింగ్ యాక్చువల్గా కంప్లీట్ డిఫరెంట్ సెక్టర్. మనం ఇక్కడ నేను నెక్స్ట్ మీకు చెప్పే క్లాసెస్ అన్నీ ఫంక్షనల్ టెస్టింగ్ రిలేటెడ్ ఉంటాయి. పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అనేది డిఫరెంట్ అండి. పర్ఫార్మెన్స్ అనేది కంప్లీట్ డిఫరెంట్ ప్రొఫైల్, డిఫరెంట్ జాబ్, డిఫరెంట్ ఎంప్లాయీస్ చేస్తారు అది. ఓకే, అది పార్ట్ ఆఫ్ టెస్టింగ్, ఐ అగ్రీ దట్. ఓకే, ఇప్పుడు డెవలప్మెంట్లో జావా ఉంటుంది, .NET ఉంటుంది, డేటాబేస్ ఉంటుంది, డిఫరెంట్ ఉంటాయి. అలానే టెస్టింగ్ వచ్చేసరికి ఫంక్షనల్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది, డేటాబేస్ ఉంటుంది, అట్లా డిఫరెంట్గా ఉంటాయి. మన కోర్స్ మొత్తం మనం ఫంక్షనల్ మీదే స్ట్రెస్ చేస్తాం, అసలు పర్ఫార్మెన్స్ మీద ఏముండదు. ఎందుకంటే పర్ఫార్మెన్స్ రేషియో చాలా తక్కువ, 10:1 ఉంటుంది అప్రాక్సిమేట్గా. 10 ఎంప్లాయీస్ ఫంక్షనల్ టెస్టింగ్ చేస్తే ఒక్కరు పర్ఫార్మెన్స్ టెస్టింగ్ చేస్తారు. సో జాబ్ కొంచెం కష్టం దాంట్లో రావడం, అండ్ మోరోవర్ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. అండ్ అలానే కాదు, దాంట్లో యూస్ చేసే టూల్స్ కూడా కొంచెం కాంప్లెక్స్. ఓకే, అవన్నీ నేర్చుకోవడం కొంచెం కష్టం. అంటే కంపారిటివ్లీ మీకు జాబ్ ఈజీగా రావాలి అంటే ఫంక్షనల్ టెస్టింగే మీరు చేయాల్సింది. పర్ఫార్మెన్స్ అంత సూటబుల్ కాదు. ఓకే, పర్ఫార్మెన్స్లో మీకు ISTQB సర్టిఫికేషన్స్లో కానీ ఆర్ మీకు స్క్రీనింగ్ రౌండ్లో కానీ ఇంటర్వ్యూస్లో కానీ ఒక చిన్న 1 లైన్ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అవేంటో మనం ఇప్పుడు చూద్దాం. లోడ్ టెస్టింగ్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్. లోడ్ అంటే ఒక ఎగ్జాంపుల్ అండి, ఒక అప్లికేషన్ 1000 కాంకరెంట్ యూజర్స్ని సపోర్ట్ చేస్తుంది. అంటే 1000 యూజర్స్ ఒకటేసారి అప్లికేషన్ని యాక్సెస్ చేయొచ్చు. ఓకే, సో మనం ఆ అప్లికేషన్ని 1000 యూజర్స్ విత్స్టాండ్ అవుతుందా లేదా టెస్ట్ చేయడంని లోడ్ టెస్టింగ్ అంటాం. 1000 వరకు. ఓకే, అంతే ఆటోమేటెడ్ అండ్ వర్చువల్ లోడ్ ఉంటుంది, రియల్ లోడ్ ఏమి ఉండదు. ఓకే, వర్చువల్ లోడ్ వేసి మనం అసలు యాక్చువల్గా 1000 యూజర్స్ని విత్స్టాండ్ అవుతుందా లేదా టెస్ట్ చేయడంని లోడ్ టెస్ట్. అప్ టు 1000 యూజర్స్. ఓకే, 1000 యూజర్స్ తర్వాత 1010, 1030 అలా కూడా మనం టెస్ట్ చేస్తాం. దాన్ని స్ట్రెస్ టెస్టింగ్ అందాం, బియాండ్ ద లోడ్. ఎందుకు బియాండ్ ద లోడ్ టెస్ట్ చేస్తామంటే ఎక్కడో ఒక పాయింట్ దగ్గర అది క్రాక్ అవుతుంది, 1030 1040, దాన్ని మనం పీక్ వాల్యూ అంటాం.
లోడ్ టెస్ట్ అంటే అప్ టిల్ లోడ్ లిమిట్. లోడ్ లిమిట్ మించి అంటే లోడ్ లిమిట్ వరకు అంతా బాగానే ఉంటే లోడ్ లిమిట్కి మించి టెస్ట్ చేయడం స్ట్రెస్ టెస్టింగ్ అందాం. ఎందుకు స్ట్రెస్ చేస్తున్నాము అంటే మ్యాక్సిమం పీక్ వాల్యూ తెలుసుకోవడానికి మనం స్ట్రెస్ టెస్ట్ కండక్ట్ చేస్తాం. ఇలా ఇంటర్వ్యూలో అడుగుతారు మళ్ళీ, వై టు పర్ఫార్మ్ స్ట్రెస్ టెస్ట్, వాట్ ఈస్ స్ట్రెస్ టెస్ట్, వాట్ ఈస్ పీక్ పాయింట్. ఓకే, డేటా వాల్యూమ్ టెస్టింగ్ అంటే డేటా వాల్యూమ్ అంటే ఒక 10 GB అప్డేట్ చేస్తే 10 MB అప్డేట్ అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ ద మెషిన్, ఎట్లా డౌన్లోడ్ అండ్ అప్లోడ్ స్పీడ్ మనం అనుకున్నట్టుగా ఉన్నాయా లేదా టెస్ట్ చేయడంని డేటా వాల్యూమ్ టెస్టింగ్ అంటాం. ఓకే, లోడ్, స్ట్రెస్ అండ్ డేటా వాల్యూమ్ టెస్టింగ్. లోడ్, స్ట్రెస్ చాలా ఇంపార్టెంట్. లోడ్ అంటే అప్ టిల్ లోడ్ లిమిట్ 1000 users అంటే 1000 users వరకు ఎట్లా పర్ఫామ్ చేస్తుందని. ఓకే, స్ట్రెస్ టెస్ట్ అంటే ఎబో 1000. ఎందుకు ఎబో 1000 చేయాలంటే ఇక్కడ ఒక క్రాక్ అవుతుంది, దాన్ని మనం పీక్ పాయింట్ అంటాం. ఓకే, సెక్యూరిటీ టెస్టింగ్. దీంట్లో మనకు మెయిన్గా ఆథరైజేషన్, యాక్సెస్ కంట్రోల్, కుకీస్ అండ్ సెషన్ ఐడీస్ అని ఉంటాయి. ఆథరైజేషన్ అంటే ఒక యూజర్ని ఆథరైజ్ చేయడం. ఓకే, వీడు వ్యాలిడ్ యూజర్ ఈ అప్లికేషన్ని యూజ్ చేయడానికి. సో మనం టెస్ట్ చేయాలి, ఇది కంపల్సరీ. ఎందుకంటే ఒక సిస్టమ్ ఒక యూజర్ని వ్యాలిడేట్ చేయాలి అండ్ యాజ్ సేమ్ ఇంపార్టెన్స్తోని ఇన్వాలిడ్ యూజర్ని రిజెక్ట్ చేయాలి. దాన్ని యాక్చువల్గా కదా వ్యాలిడ్ యూజర్ని యాక్సెప్ట్ చేయాలి, బాగానే ఉంది. ఇన్వాలిడ్ డేటా ఇచ్చినప్పుడు రిజెక్ట్ చేయాలి కదా. ఎస్, సో ఆథరైజేషన్ అంటే టు చెక్ వ్యాలిడ్ యూజర్స్ యాక్సెప్ట్ అవుతున్నారు, ఇన్వాలిడ్ యూజర్స్ రిజెక్ట్ అవుతున్నారు లేదా రెండు చేయాలి. ఓకే, వ్యాలిడ్ యాక్సెప్ట్ అవుతున్నారు, హ్యాపీగా ఫీల్ అయ్యి వదిలేదు. ఇన్వాలిడ్ కూడా అది యాక్సెప్ట్ చేసింది అనుకోండి, వేస్ట్ కదా. సో వ్యాలిడ్ డేటాని యాక్సెప్ట్ చేయాలి, ఇన్వాలిడ్ రిజెక్ట్ చేయాలి. అది ఆథరైజేషన్. అంటే ఆ అప్లికేషన్ యూజ్ చేయడానికి తన వ్యాలిడ్ యూజర్ అనేది అథెంటికేషన్ సర్టిఫికేట్ ఇస్తుంది. తర్వాత యాక్సెస్ కంట్రోల్. యాక్సెస్ కంట్రోల్ అంటే ఏంటంటే ఒక్కొక్క యూజర్కి ఒక ప్రివిలేజెస్, ఒక యాక్సెస్ ఉంటుందండి. ఒక అప్లికేషన్ ఉంది, దాంట్లో అడ్మిన్ ఉంటాడు. ఒక బ్యాంకింగ్ అప్లికేషన్ ఉంది అనుకుందాం, బ్యాంకర్ ఉంటాడు, రైట్. నార్మల్ యూజర్ ఉంటాడు, అకౌంట్ హోల్డర్ ఉంటారు. మీరు ఆథరైజేషన్ అయ్యారంటే మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చారు, దాన్ని మిమ్మల్ని అథెంటికేషన్ చేసింది, యూఆర్ వ్యాలిడ్ యూజర్. కానీ మీకు ఏం యాక్సెస్ ఇవ్వాలి, అది మీ కంట్రోల్ అంటే మీ యాక్సెస్ ఇవ్వాలి, అంటే మీ అకౌంట్కి యాక్సెస్ ఇవ్వాలి. అలా కాకుండా వేరే అకౌంట్కో, అలా కాకుండా అది అడ్మిన్కో యాక్సెస్ ఇచ్చింది, అడ్మిన్ పవర్స్ మీకు ఇచ్చింది అనుకోండి, అప్పుడు అది కూడా ఐడియా కాదు, మీరు ఏమైనా చేయొచ్చు అప్లికేషన్ అప్పుడు కదా. సో యాక్సెస్ కంట్రోల్ అంటే ఆ స్పెసిఫిక్ యూజర్కి స్పెసిఫిక్ ప్రివిలేజెస్ వస్తున్నాయా లేదా, స్పెసిఫిక్ యూజర్ ఆ స్పెసిఫిక్ ఆప్షన్స్ని వాడగలుగుతున్నాడా లేదా చెక్ చేయడంని యాక్సెస్ కంట్రోల్ అంటాం. ఓకే, ఒక్కొక్కరికి ఒక టైప్ ఆఫ్ యాక్సెస్ ఉంటుంది, యాక్సెస్ వస్తున్నాయా లేదా టెస్ట్ చేయడంని యాక్సెస్ కంట్రోల్. కుకీస్ అంటే ఒక అప్లికేషన్ని మనం లోడ్ చేసినప్పుడు కొన్ని ఫైల్స్ డౌన్లోడ్ అవుతాయి మీ టెంపరరీ ఫోల్డర్లో, వాటిని కుకీస్ అంటాం. ఇవి డిఫరెంట్ యూజ్ ఉంటాయి, మీ డేటాని స్టోర్ చేయడానికి అనుకోవచ్చు. ఓకే, మీరు జనరల్గా చూస్తుంటారు కదా, ఒకసారి గూగుల్ ఓపెన్ చేసి సెర్చ్ ఫర్ సమ్ ఐఫోన్ అని సెర్చ్ చేయండి ఊరికే. తర్వాత మీరు ఏ వెబ్సైట్ చూసినా అన్నిట్లో ఐఫోన్ యాడ్స్ వస్తుంటాయి. ఐఫోన్ కవర్, ఐఫోన్ కేసు చూడండి, అమెజాన్లో చూసిన అదే యాడ్స్ వస్తాయి. తర్వాత మీకు ఏది ఓపెన్ చేసినా యుల్ గెట్ ద సేమ్ యాడ్స్. ఎందుకంటే కుకీస్లో మీరు ఆల్రెడీ మీరు సెర్చ్ చేసింది ఉంది, వేరే అప్లికేషన్స్ అవి రీడ్ చేసి మీకు రిలవెంట్ యాడ్స్ ఇస్తాయి. ఇది ఒక హెల్ప్ఫుల్. ఓకే, ఇలాంటి చాలా హెల్ప్ ఉంటాయి కుకీస్తోని. ఇక్కడ మీరు కుకీస్ అంటే కుకీస్ ఓపెన్ చేసి దాంట్లో కోడ్ ఏం టెస్ట్ చేయాలో డెవలపర్ చెప్తాడు. ఈ అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు 7 కుకీస్ వస్తాయని, మీరు ఆ 7 కుకీస్ వస్తున్నాయా లేదా చెక్ చేయాలంతే. ఓకే, నెక్స్ట్ సెషన్ ఐడి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అప్లికేషన్లో మీరు లాగిన్ అయ్యారు అంటే మీ పేరు మీద ఒక సెషన్ ఐడి అనేది క్రియేట్ అవుతుంది సర్వర్లో. అది యాక్టివ్గా ఉన్నంతసేపే మీరు సెషన్లో ఉండగలుగుతారు. బ్యాంకింగ్ అప్లికేషన్కి లాగిన్ అయ్యారు, ఒక 5 నిమిషాలు మీరు ఏం చేయకుండా ఊరికే కూర్చోండి, ఏమవుతుంది, లాగ్ ఆఫ్ అవుతుంది. ఎందుకు లాగ్ ఆఫ్ అవుతుంది, ఈ సెషన్ ఐడి అనేది ఎక్స్పైర్ అవుతుంది. సెషన్ ఐడి ఎక్కడ ఉంటుంది, ఎక్కడో సర్వర్ దగ్గర ఉంటుంది అనుకుందాం. సో ఆ సెషన్ ఐడి ఎక్స్పైర్ అవ్వగానే మీ అకౌంట్ ఆటోమేటిక్గా లాగ్ ఆఫ్ అయిపోతుంది. సో దానికి కొన్ని కండిషన్స్ రాస్తారు. సెషన్ ఐడి ఎప్పుడు ఎక్స్పైర్ అయ్యే, ఎవరైనా లాగ్ ఆఫ్ క్లిక్ చేశారనుకోండి, సెషన్ ఐడి ఎక్స్పైర్ అయిపోవాలి. 10 minutes ఐడియల్గా ఉన్నారనుకోండి, ఎక్స్పైర్ అయిపోవాలి. క్లిక్ ఆన్ బ్యాక్ బటన్ క్లిక్ చేశారనుకోండి, ఎక్స్పైర్. అలా డిఫరెంట్ కండిషన్స్ రాస్తారు. ఆ కండిషన్కి అనుగుణంగా ఆ సెషన్ ఐడి ఎక్స్పైర్ అవుతుంది. ఎక్స్పైర్ కాగానే మీ ఆటోమేటిక్గా లాగ్ ఆఫ్ అయిపోతారు. ఇది సెక్యూరిటీ టెస్టింగ్. ఇవంతా పర్ఫెక్ట్గా అవుతున్నాయా లేదా టెస్ట్ చేయాలి. రికవరీ టెస్టింగ్. రికవరీ అంటే అప్పుడప్పుడు అప్లికేషన్ అనేది నాన్ రెస్పాండింగ్ మోడ్లోకి వెళ్తుంది.
వెళ్ళినప్పుడు మళ్ళీ రికవరింగ్ బ్యాక్ అవుతుందా లేదా టెస్ట్ చేయాలి. అంటే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, అప్లికేషన్స్కున్న ప్రీవియస్ బిహేవియర్, అప్లికేషన్కున్న మన ప్రీవియస్ ఇన్పుట్స్ని ఉంచి రికవరీ సినారియోస్ అని క్రియేట్ చేస్తారు డెవలపర్స్. ఈ అప్లికేషన్ ఎప్పుడైతే నాన్ రెస్పాండింగ్ మోడ్లోకి వెళ్తుందో ఆటోమేటిక్గా రికవరీ సినారియోస్ నుంచి ఇది అప్ అవ్వడానికి ట్రై చేస్తుంది. దాన్ని రికవరీ టెస్టింగ్ అంటాం. ఇది జనరల్గా మీరు ఎంఎస్ ఆఫీస్లో, పవర్ పాయింట్లో చూడవచ్చు. అప్పుడప్పుడు స్ట్రక్ అయిపోతాయి, ఆటోమేటిక్గా అదే మళ్ళీ అప్ అయి రన్ అవుతుంది. ఎందుకంటే రికవరీ ప్రొసీజర్ ఇంటర్నల్గా జరిగిపోయి అది మళ్ళీ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యి అదే రన్ అవుతుంది. అది రికవరీ టెస్టింగ్ అంటాం. కంపాటబుల్ అండ్ కాన్ఫిగరేషన్ టెస్టింగ్ అంటే రెండు ఆల్మోస్ట్ సిమిలర్. ఓకే, ఒకటేమో హార్డ్వేర్ కాంపాటబిలిటీ, ఒకటి సాఫ్ట్వేర్ కాంపాటబిలిటీ, అంతే. కాంపాటబిలిటీ అనొచ్చు, కాన్ఫిగరేషన్ అనొచ్చు. ఓకే, కాంపాటబుల్ టెస్టింగ్ అంటే సాఫ్ట్వేర్ కాంపాటబిలిటీ, కాన్ఫిగరేషన్ అంటే హార్డ్వేర్ కాంపాటబిలిటీ. అలా సాఫ్ట్వేర్ కాంపాటబిలిటీ అంటే ఓఎస్, బ్రౌజర్స్, సాఫ్ట్వేర్స్ ఇలాంటివన్నీ. అప్లికేషన్ ఉంది, అది విండోస్ 7లోనే వర్క్ అవ్వాలి అని మన క్లయింట్ ఇచ్చాడు. సో మనం విండోస్ 8లో కూడా ఒకసారి టెస్ట్ చేయాలి, విండోస్ ఎక్స్పీలో, విండోస్ 10లో కూడా ఒకసారి టెస్ట్ చేయాలి, ఎట్లా కంపాటబుల్ ఉంది వేరే వాటితో అని. ఓకే, కాన్ఫిగరేషన్ టెస్టింగ్ అంటే హార్డ్వేర్ టైప్. 1 GB ఉండాలి మినిమం ర్యామ్. సో 512 MB పెడితే ఏం ఎర్రర్ వస్తుంది, రైట్? 2 GBలో ఎట్లా పర్ఫామ్ చేస్తుంది, ఇలాంటివన్నీ మనం హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ కంపాటబిలిటీ టెస్టింగ్ చేయాలి. ఓకే, ఇదంతా చూడండి, ఎక్కడ మీకు ఫంక్షనాలిటీ గురించి లేనే లేదు కదా. యూజర్ బిహేవియర్ లేదు, అప్లికేషన్ బిహేవియర్ లేదు, ఓన్లీ స్పీడ్, లోడ్, కంపాటబిలిటీ ఇవంతా నాన్ ఫంక్షనల్కి వస్తాయి. ఇన్స్టాలేషన్ టెస్టింగ్ అంటే మనకు ఇన్స్టాలేషన్ గైడ్ ఉంటుందండి, రైట్? ఎలా ఇన్స్టాల్ చేయాలంటే ఎంత ఎంబీ కావాలి, ఎంత మెమరీ కావాలి, ఎంత మెమరీ యూజ్ చేసుకుంటుంది, ఓకే, ఎంత సేపు పడుతుంది ఇన్స్టాలేషన్కి, ఎంత మినిమం స్పేస్ ఉండాలి. ఓకే, ఇవన్నీ ఎగ్జాక్ట్గా ఇన్స్టాలేషన్ గైడ్లో ఉన్నట్టుగా ఇన్స్టాలేషన్ జరుగుతుందా లేదా చెక్ చేయడమే ఇన్స్టాలేషన్ టెస్టింగ్. శానిటేషన్ టెస్టింగ్ అంటే జనరల్గా ఎఫ్ఆర్ఎస్ డాక్యుమెంట్లో లేనివన్నీ మనం అన్వాంటెడ్ ఐటమ్స్ అంటాం. సరే, అవి వర్కింగ్లో ఉన్నా కూడా డాక్యుమెంటేషన్లో లేనివన్నీ మనం అన్వాంటెడ్ అంటాం. సో అలాంటి అన్వాంటెడ్ అన్ని మనం తీసేయడాన్ని శానిటేషన్ టెస్టింగ్ అంటాం. జనరల్గా అన్వాంటెడ్ ఏముండవు, అదొక టర్మ్ అంతే. నెక్స్ట్ కాంపిటేటివ్ టెస్టింగ్. మీకున్న ఈ అప్లికేషన్ మార్కెట్ కాంపిటేటర్తో కంపేర్ చేయడంని కాంపిటేటివ్ టెస్టింగ్. ఒక స్క్రీన్ షేరింగ్ సాఫ్ట్వేర్ ఉంది, ఓకే, గో టు మీటింగ్, అలా ఎనీ మీటింగ్ అని ఇంకో సాఫ్ట్వేర్ ఉంది. ఆ రెండింటిని కంపేర్ చేయడంని మనం కాంపిటేటివ్ టెస్టింగ్ అంటాం. ఎవరు కంపేర్ చేస్తారు? టెస్టర్ కాదు, జనరల్గా బిజినెస్ పీపుల్ కంపేర్ చేసి వాళ్ళ దాంట్లో ఏం ఫీచర్స్ ఉన్నాయి, మన దాంట్లో ఏం లేవు, మనం ఏది ఇంప్లిమెంట్ చేయాలి అనేది వాళ్ళు డిజైన్ చేస్తారు. ఓకే, ఇవన్నీ నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ కింద వస్తాయి. ఇంకా చాలా లిస్ట్ ఉంది, కానీ ఇవి ఇంపార్టెంట్ అండ్ ఇవి మీకు ఎనఫ్, మోర్ దెన్ ఎనఫ్. ఓకే, ఎస్. నెక్స్ట్ మనం చెప్పుకునే టాపిక్ చాలా ఇంపార్టెంట్. రీటెస్టింగ్ అండ్ రిగ్రెషన్ టెస్టింగ్ అయినా, L10 అండ్ టెస్టింగ్ అయినా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ నేను నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. ప్లీజ్ వాచ్ ఇట్.